రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనుండగా గృహప్రవేశ కార్యక్రమం కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొనటం లేదు. కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనుండగా గృహప్రవేశ కార్యక్రమం కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనుండగా గృహప్రవేశ కార్యక్రమం కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అశోక హోటల్లో ఈరోజు ఎన్డీఏ సమావేశం, కీలక సమావేశం జరగనుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అశోక హోటల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చేటటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. 9 గంటలకు ఏదైతే ప్రారంభమయ్యేటటువంటి సమావేశము, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత ఉప ముఖ్యమంత్రులు, తర్వాత బీజేపీ అంటే చాలామంది బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే అశోక్ హోటల్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి దృశ్యము, కొద్దిసేపటి క్రితమే 10 నిమిషాల క్రితము ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. ఆయనకి సాధారణంగా ఆహ్వానం కూడా పలికారు బీజేపీ నాయకులు. అయితే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేటటువంటి ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఇటు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేటటువంటి దృశ్యాలు మనము చూస్తున్నాము. అయితే దాదాపు 9 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి అశోక హోటల్ వేదికగా జరిగేటటువంటి కార్యక్రమానికి 3 గంటల వరకు జరగబోతుంది. అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు సమావేశం ప్రారంభమయ్యాక కొన్ని అప్డేట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి రవి, దాదాపు
నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి విషయము. అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు ఏదైతే ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం అనుకోవచ్చు రేఖా గుప్తా, తర్వాత మిగతా అందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు. అందరికీ సాదర స్వాగతం పలికేటటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రవి, రైట్ కళ, అంటే ఈ సమావేశంలో ప్రధానంగా వినిపించే రాజకీయ అంశాలు లేకపోతే దేశానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళ? రవి ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనకు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ మనకు అమిత్ షా ఛత్తీస్గఢ్ సీఎం ఇప్పుడు వచ్చేటటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఛత్తీస్గఢ్ సీఎంకి అంటే ప్రోటోకాల్ సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంతా కూడా చూస్తున్నాము. ఒక్కొక్కరిని కూడా లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. ఏదైతే ఎన్డీఏ ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఏదైనా కీలకమైనటువంటి అంశాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి ఎన్డీఏ సమావేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యి విజయంతో ఈసారి మొట్టమొదటి మనకు సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అప్డేట్స్ అంతా కూడా మనకి ఒక కొద్దిసేపట్లో మనకు అందబోతున్నాయి. ఇంతకుముందే అంటే దాదాపు నిన్న మనకు ఏదైతే నీతి ఆయోగ్లో సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో కూడా చాలామంది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా రావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్పై కూడా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అంటే విజయాన్ని సాధించిన తర్వాత మొదటి నీతి ఆయోగ్ సమావేశం కూడా నిన్న జరిగింది. నిన్న కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ అటు తర్వాత ఏదైతే మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సమావేశంలో ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అంటే శుభాకాంక్షలు కూడా చెప్తూ తర్వాత మన దేశ విజయానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా నిన్న అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా నిన్న మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కొద్దిసేపట్లో జరిగేటటువంటి ఈ సమావేశంలో ఎన్డీఏ సమావేశంలో మాత్రం ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి సమావేశము ముఖ్యంగా దీనిపై కూడా దేశ భద్రతకు సంబంధించినది, దేశానికి సంబంధించినటువంటి ఏదైతే విజయం సాధించిన తర్వాత జరిగేటటువంటి సమావేశము దీనిలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించే ఉన్నది. ముఖ్యంగా కొన్ని దాదాపు బీహార్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. రాబోయేటటువంటి ఎలక్షన్స్ వ్యూహరచన మిగతా రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యూహరచనతో పాటు ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు. తర్వాత ఏ విధంగా ఆపరేషన్ సింధూరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారన్నటువంటి విషయాలను కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా చర్చించేటటువంటి ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశము. అంతేకాకుండా ఇక్కడ మనకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత అమిత్ షా గారు కూడా కేంద్ర మంత్రులు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. రవి, రైట్ కళ, అంటే ఆపరేషన్ సింధూర్ విజయంపై ఇప్పటికే బీజేపీ తిరంగా ర్యాలీ